రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడికి చేరి శుశ్రూష చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయన యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము. మేము అక్కడికి పోతాము, లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి కూడా వచ్చేస్తాడు. అతడిక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకొచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చొని ఉన్నారు. ఇంతలో అక్కడ ఆ యవనరాజు రానే వచ్చాడు. స్వామి అదృశ్యమవ్వగానే, అయ్యో స్వామి, నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధం చేశానో, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడే నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపులో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవనులు అతనిని అసహించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి, రాజుకి అడుగడుగుకు ఆరతులు ఇప్పించడము, వింజామరాలతో వీస్తూ ఉండడము చూసిన పురవాసులు స్వామిని చూసి, ఈయనెవరో భగవత్ అవతారమే కానీ మానవ మాతృలు కానే కారు. లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకొని ఆశ్చర్యపోయారు. డక్క, మృదంగము మొదలగున వాయిద్యాలతో, ఘోషతోనూ, వందల కొద్ది ఏనుగులు, గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మాగదులు ఎలుగెత్తి స్వామికి కీర్తన చేస్తూ ఉంటే, స్తుతులు పాడుతూ ఉంటే, అగరు దూషాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోతూ ఉన్నారు. చివరికి పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకొని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు